ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బీజాపూర్, సుక్మా జిల్లాలో మావోయిస్టులే టార్గెట్గా జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో జవాన్లను టార్గెట్ చేసుకుని మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిపారు. బీజాపూర్, సుక్మా రెండు జిల్లాల్లో మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జగ్గార్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేంద్ర రాష్ట్ర బలగాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బీజాపూర్, సుక్మా జిల్లాలో మావోయిస్టులే టార్గెట్గా జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో జవాన్లను టార్గెట్ చేసుకుని మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిపారు. బీజాపూర్, సుక్మా రెండు జిల్లాల్లో మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేంద్ర రాష్ట్ర బలగాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలని తెలుస్తోంది. వివరాలేంటి? కూంబింగ్ ఇంకా కొనసాగుతోందా? ఇది సుకుమా జిల్లా పరిసర అటవీ ప్రాంతంలో జరిగింది. అక్కడ పోలీస్ క్యాంపుకు దగ్గరలో జరిగింది. ఈ వీళ్ళు విధులు నిర్వహిస్తున్న సందర్భంగా ఉదాహరణ వీళ్ళ మీద కాల్పులు జరపడంతో సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మృతి చెందారు. మరో జవాను రాము అనే అతను కూడా తీవ్ర గాయాల పాటైతే ఏమంటే హుటాహుటిన హెలికాప్టర్ ద్వారా రాయచూర్కి తరలించి చికిత్స జరుపుతున్నారు. ముఖ్యంగా అక్కడ నిత్యము సుకుమా అయిపోయింది, బీజాపూర్ అయితుంది, కాంకేర్ అయితుంది, ఇతర ఈ అటవీ ప్రాంతంలో నిత్యము కాల్పులు, తుపాకీ అంటే దీపావళి బాంబులు పేర్లెట్టుకుని పేలుతుంటే ఎక్కడికక్కడ కాల్పులలో ఇటు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఈ మృతుల సంఖ్య పెరుగుతుంది. అయితే ఈసారి వీళ్ళు ఎక్కడో ఉదాసీనంగా ఉండటంతోనే సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. రాముకి గాయాలైన, మరో ఇద్దరి గాయాలైన. అయితే ఈ ఘటన జరగడంతోనే అక్కడున్న పారామిలిటరీగా దళాలు మొత్తం కూడా చుట్టుముట్టడంతో నలుగురు దొరికారు. ఎస్ఎల్ఆర్ అలాగే ఇతర ఆయుధాలు కూడా చేజిక్కించుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంటే ఎంతమంది వచ్చారు, ఏమిటి, వీళ్ళ మీద దాడి చేయడానికి ఇంత పూనుకున్నారు అంటే బేస్ క్యాంప్ కు దగ్గరలోనే జరగటం పట్ల కొంత అధికార యంత్రాంగం మొత్తం కూడా నిశ్చేష్లైపోయారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అక్కడ అప్రమత్తత అనేది లేకపోవడం, ఉదాసీన వైఖరి ప్రదర్శించడం, ఎందుకంటే వేగుల ద్వారా సమాచారాన్ని రప్పించుకోవడంలో వైఫల్యం చెందడం ఈ పరిస్థితి కారణమని అంచనా వేస్తున్నారు. అయితే సుధాకర్ రెడ్డి అనే సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం అక్కడికక్కడే మృతి చెందాడు. రాము అనే అతనికి బుల్లెట్ గాయాలు కావడంతో హుటాహుటిన హెలికాప్టర్ ద్వారా అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అంటే కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మరో ఇద్దరికి గాయాలైనప్పటికీ అవి తీవ్రత తక్కువగా ఉండటంతో అక్కడనే చికిత్స చేశారు. ఆయుధాలు కనుక కొంతమందిని అంటే అక్కడ ఇన్ఫార్మర్ వ్యవస్థ అయితేంది వాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారని చెప్పని వేటాడటంతోనే ఒక నలుగురు సంబంధించిన వేగులు దొరికినట్టుగా సమాచారం ఉంది. వాళ్ళ ద్వారా కూడా చిన్నపాటి ఆయుధాలు అంటే పిస్తళ్ళు, ఇతర మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యాన్ని కూడా తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఘటన అంటే ప్రతిరోజు ఈ పరిసర ప్రాంతాల్లో సుకుమా జిల్లా అయితేంది, అటుపోతే కాంకేర్ అయితుంది, బీజాపూర్ అయితుంది, అటవీ ప్రాంతంలో ఎక్కడో ఒక్కడో గంటకు ఒకసారి కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి మాత్రం మావోయిస్టులు ఆడ కొద్దిగా పైచేయి సాధించినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ చనిపోవటం, ఒక కానిస్టేబుల్ జవానికి గాయం కావటం, మరో ఇద్దరికి తేలికపాటి గాయాలు కావటం చూస్తే వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ వీళ్ళు అజాగ్రత్తతో ఉండటం, ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఈ ఘటనలు జరుగుతున్నట్టుగా అధికారులు అంచనా వేసి అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. రైట్ శ్రీనివాసరావు, థ్యాంక్ యూ.